అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాం. 80 ఏళ్ళంటే ఆషామాషి వ్యవహారం కాదు. మరి మనం సుదీర్ఘకాలం పాటు మనం స్వాతంత్రం తర్వాత పరిపాలన కొనసాగించుకోవడం జరిగింది. మరి స్వాతంత్రం ఏ లక్ష్యాల కోసం మరి మహానుభావులు స్వాతంత్ర సమరయోధులు త్యాగాలు చేసి ప్రాణాలను బలంగా పెట్టి ఆస్తులను దారాదత్తం చేసి ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ యొక్క బానిస సంఖ్య నుంచి మనకి విముక్తి ప్రసాదించారు. తద్వారానే మనం ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మరి భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా మరి జరుపుకునేటువంటి రెండు పండుగలు, ఒకటి స్వాతంత్ర దినోత్సవం అయితే రెండోది గణతంత్ర దినోత్సవం. మరి పండుగలు అయితే చాలా అద్భుతంగా జరుపుకుంటా ఉన్నాం. మరి ఆనాడు ఈ స్వాతంత్ర పోరాటం చేసి స్వాతంత్రం ఇచ్చేటువంటి సందర్భంలో బ్రిటిష్ వారితో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు ఈ దేశంలో స్వాతంత్రం వస్తే ఆ స్వాతంత్రాన్ని ఏ మేరకు కాపాడుకోగలుగుతారు, ఇది సాధ్యం కాదు అని చెప్పి శంకించిన వేళ ఏం చేతండి ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి వైరుధ్యం ఉన్నటువంటి దేశం భారతదేశం. విభిన్న కులాలు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు మరి ఉన్నటువంటి ఏకైక దేశం భారతదేశం. మరి వీళ్ళందరినీ కూడా కలిపి ఉంచడం అనేది సాధ్యం కాదు అని చెప్పి అనుమానించిన వేళ మరి మనం ఆ స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ మనం పాలన కొనసాగిస్తా ఉన్నాం. మనతో పాటు స్వాతంత్రం వచ్చిన మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ మరి చాలా ఏళ్ల పాటు సైనిక పాలన కొనసాగింది. మనం అందరం చూసాం. శ్రీలంకలో రెండు జాతుల మధ్య ఐక్యత సాధించలేక పెద్ద ఎత్తున అక్కడ పోరాటాలు చేసుకుంటూ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే కాదు, ఆఫ్ఘనిస్తాన్ కానీ మరి మన పక్కన ఉన్నటువంటి మరి బర్మా కానీ ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్న ఒడిదుడుకులన్నీ మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ మనము మరి భారతదేశం మాత్రమే పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనందరం కూడా భారతీయులు అనేటువంటి భావంతో జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తిస్తా ఉన్నా. మరి ఈ సందర్భంగా మనం అనేక విజయాలు సాధించాం. ప్రపంచంలో అనేక దేశాలని బ్రిటిష్ వాళ్ళు మరి పరిపాలించినప్పటికీ వేరు సందర్భాల్లో వారికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. 1947లో ఆగస్టు 15 ఇదే రోజు మనకు స్వాతంత్రం వచ్చినట్లుగా మరి ప్రపంచంలో వాళ్ళు పరిపాలించిన దేశాలన్నీ కూడా వేరు సందర్భాల్లో స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఒక్క భారతదేశం మాత్రమే మరి స్వాతంత్రంతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి, ప్రతి మహిళకి మరి ఎటువంటి వివక్ష లేకుండా డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు అని కాకుండా అందరికీ ఓటు హక్కు ఇచ్చినటువంటి ఏకైక దేశం భారతదేశం అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి, గర్వపడాలి. పక్క రాజ్యం అమెరికాలో మహిళలకి మరి ఓటు హక్కు కోసం దశాబ్దాలుగా పోరాటం చేయడం అనేది ఎంతో అభివృద్ధి చెందినటువంటి అమెరికాలో నీగ్రో జాతికి ఓటు హక్కు లేదనే విషయాన్ని మనం అందరూ కూడా గుర్తుంచుకోవాలి. అటువంటి ఓటు హక్కు ద్వారా మాత్రమే ఈ దేశంలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మరి మనం గుర్తు చేసుకుంటేనే అనేకమైనటువంటి వ్యవస్థలు మనం ఏర్పాటు చేసుకున్నాం. రాజ్యాంగబద్ధంగా జ్యుడిషియరీ, ఎలక్షన్ కమిషన్, మరి విద్యా వ్యవస్థ, ఐఐటీలు, మరి మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం. ఇది అభివృద్ధికి ఒకవైపు అయితే మరి అభివృద్ధికి మరోవైపు, నాణ్యానికి మరోవైపు అన్నట్లుగా ఈ దేశంలో ఇంకా అనేక ప్రాంతాల్లో మరి విద్యకు దూరంగా, వైద్యానికి దూరంగా, అభివృద్ధి దూరంగా అనేక మంది దూరంగా ఉంటున్నారనేటువంటిది చాలా చేదనితం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. పేదరికం కారణంగా వైద్యం అందకన్నా చనిపోతా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ దేశంలో గొప్పగా మరి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి ఎన్నికల ద్వారా పోరాటాలు చేసి ప్రతిపక్షం ఒత్తిడికి మాత్రమే రాజీనామా చేసేటువంటి సంస్కృతిలో ఈ దేశంలో మొట్టమొదటిసారి జన్జీ పోరాటం ద్వారా, విద్యార్థి లోకం పోరాటం ద్వారా ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రి తలదించి రాజీనామా చేయించారంటే ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించాలి. ఈ రోజు మీరు చూస్తే గత 2 మాసాలుగా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి మరి తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల్లో జన్జీతో పాటు అంటే 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళందరూ జన్జీ, 2010 తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఆల్ఫా అంటున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించడం అనేది చాలా గొప్ప అవకాశం. అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం అనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఈ దేశంలో మరి అద్భుతాలు చేస్తామని ప్రకటన చేస్తున్నటువంటి మంత్రులు చివరాఖరికి ఏ దశకు వచ్చారంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి దాడులు, హింస
ఇవన్నీ కూడా చోద్యం చూస్తూ మనం చూసాం. ఇదే చిలకలూరిపేట పట్టణానికి చెందినటువంటి ఒక విద్యార్థిని మరి కత్తితో పొడిసి కారం పొడిలో పెట్రోల్ పోసి తగలబెట్టిన పరిస్థితి చూసాం. మరి రాజమండ్రిలో వైద్య విద్యార్థిని అంటే మెడిసిన్ పూర్తి చేసి డెర్మటాలజీలో పీజీ చేస్తున్నటువంటి విద్యార్థిని మరి ప్రియాంక డాక్టర్ ని ఒక కారుతో తొక్కించిన పరిస్థితి చూసాం. నిన్న చూస్తే నల్గొండ జిల్లాలో ఒక ప్రిన్సిపాల్ ని మర్డర్ చేసిన పరిస్థితి నిత్యం ఈ రకమైన వార్తలు వస్తూ ఉంటే ఈ దేశానికి మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నిశ్చితుగా మేము తెలంగాణలో అధికారానికి వస్తే హిందువులందరికీ బొట్టు ఆడపిల్లలందరికీ గాజులేస్తా అంటున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి ఏం మాట్లాడాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో పాలకులు ఉన్నారంటే దీన్ని మనం ఆలోచన చేయాలి, ప్రశ్నించాలి. హోంశాఖ మంత్రి ఏం చెప్పాలి? ఈ దేశంలో ప్రతి పౌరుడికి రక్షణ కల్పిస్తాను, ప్రతి పౌరుడికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎదిగే అవకాశాలు కల్పిస్తాను, మహిళల మీద దాడుల్ని జరగకుండా చేస్తాను, ఎక్కడ నేరాలు అరికడతాను, జనాభా ప్రతిపదిన పోలీసుల వ్యవస్థ పెంచి అందరికీ రక్షణ కల్పిస్తానని చెప్పాల్సినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఏం చెప్తున్నాడు? అటువంటి పరిస్థితి దిగజారినటువంటి పరిస్థితి చూస్తాం. కాబట్టి పౌరులుగా మన అందరం కూడా మనకెందుకు అనుకోకూడదు. మనకి ఈవేళ ఈ స్వేచ్ఛ ఈ వాతావరణం వచ్చిందంటే ఎంతో మంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టారు. మనం ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం. మనం పౌరులుగా ఆలోచన చేయాలి. ఈ చిలకలూరిపేటకు ఒకప్పుడు తాగడానికి నీళ్ళు లేకపోతే గుక్కడి నీళ్ళు లేకపోతే మహానుభావుడు ఇదే చిలకలూరిపేట పట్టణాన్ని నిర్మించినటువంటి జాన్ డేవిడ్ గారు వాళ్ళు మనకు నీళ్లు వచ్చినాయి. అదే మాదిరిగా అనేక మంది ఈ దేశం కోసం ఈ చిలకలూరిపేట కావచ్చు ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేయడం ద్వారా మాత్రమే మనం ఇక్కడ ఉన్నాం. అనేక మంది విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు, అనేక మంది వైద్య సంస్థలు ఏర్పాటు చేశారు. కాబట్టి మనం అందరూ ఇక్కడ ఉన్నామని చెప్పి గుర్తు చేసుకుంటూ మరి ఈ దేశంలో ఈవేళ మరి మనం చూసాం గత 2 మాసాలుగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక సెటైరికల్ పార్టీగా సోషల్ మీడియా ద్వారా ఏర్పడినటువంటి ఒక పార్టీ ఈవేళ ఊవెత్తున ఎగిసిపడుతూ విద్యార్థి సమస్యల మీద ప్రజా సమస్యల మీద మరి వాళ్ళ యొక్క విద్యార్థి జీవితాన్ని పక్కన పెట్టి ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుష్పరిణామాలపై ప్రశ్నిస్తా ఉన్నారు. మరి అందుకు వారందరినీ కూడా ఈ వేదిక ద్వారా అభినందిస్తూ మరి మనందరం కూడా ఈ దేశ పౌరులుగా ఈ స్వాతంత్రోద్యమంలో మనం పాల్గొనలేకపోయినా ఉన్నటువంటి భవిష్యత్ తరాలకి మనమందరం కూడా వీలైనంత వరకు కూడా కాస్తంత సమయాన్ని కేటాయించి మనం చేతనైనంత మరి ఏ లక్ష్యాల కోసం అయితే ఈ స్వాతంత్రాన్ని మనం సాధించుకున్నామో, ఏ లక్ష్యాల కోసం అయితే అనేక మంది జీవితాలని ప్రణంగా పెట్టారో వాళ్ళ లక్ష్యాల వైపుగా ఒక్క అడుగైనా ముందుకేసే ప్రయత్నం చేయాలని, ఆ అడుగులో మీరందరూ కూడా కలిసి వస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని మీరందరూ కూడా పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అన్నా. మాట్లాడతారా? ఇక్కడ ప్రమాణ మంచి ఒకటి ఉంది, అందరం కలిసి చూద్దాం. 4 లైన్లు ఒక